ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సెటైర్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షమైన బీజేపీకి చెందిన నాయకుడు కావడంతో సుబ్రహ్మణ్యం స్వామి విసురులపై చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలు చేశారని స్వామి గుర్తు చేశారు. అయితే కల్తీ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా సీఎం స్పందించలేదని విమర్శించారు. బాబును ప్రధాని మోదీ మందలించాలని ఆయన కోరారు. ఇదే సందర్భంలో బీజేపీని చంద్రబాబు ఎప్పుడు ముంచబోతున్నారని వ్యంగ్య ధోరణిలో ప్రశ్నించడం గమనార్హం. బీజేపీతో మంచిగానే ఉంటూ ఆ పార్టీకి నష్టం వచ్చేలా బాబు వ్యవహరిస్తున్నారనేది సుబ్రహ్మణ్య స్వామి ఉద్దేశం. అందుకే ఆయన నుంచి అలాంటి ప్రశ్న వచ్చిందని విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు కల్తీ ఆరోపణలపై నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు ఆశ్రయించిన వాళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు. బాబు వేసిన సిట్ దర్యాప్తు సంస్థ వద్దని స్వతంత్ర విచారణ కమిటీ వేయాలని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి తదితరులు సుప్రీంకోర్టును కోరిన నేపథ్యంలో ఏపీ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. సిబిఐ నేతృత్వంలో విచారణ జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిట్ నలుగురు నిందితుల్ని అరెస్ట్ కూడా చేసింది. సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలపై టీడీపీ స్పందిస్తుందో లేదో మరి చూడాలి. మరోవైపు లైలా అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారంగా మారడం, అతడి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేని ఆ సినిమా హీరో నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, ఆ తర్వాత కూడా పృథ్వీ కొంత తగ్గనట్టుగా ప్రకటన చేయడం, ఆ తర్వాత హీరో గారు కూడా అసభ్య సంజ్ఞను సోషల్ మీడియాలో చూపడం, మధ్యలో పృథ్వీ క్షమాపణలు అనడం, ఏదేమైనా ఆ సినిమాపై సర్వత్రా నెగిటివ్ టాక్ రావడం, ఈ వ్యవహారం అంతా టీ కప్పులో తుఫానే అనుకున్న ఈ వారాంతంలో సినిమా ఫంక్షన్లు, సినిమా వాళ్ళు, తాజా ఇంటర్వ్యూలు చూస్తే మాత్రం ఇండస్ట్రీలో చాలా మార్పే కనిపిస్తూ ఉంది. పృథ్వీ వ్యాఖ్యలను నటుడు బ్రహ్మాజీ తప్పుపట్టాడు ఒక ఇంటర్వ్యూలో. గతంలో తను కూడా ఏవో వ్యాఖ్యలు చేసిన బ్రహ్మాజీ ఎన్నికలు అయిపోయాక పాలన నడుస్తున్నాక ఒక సినిమా వేదికపై పృథ్వీ అలా మాట్లాడడం నిస్సందేహంగా తప్పు అని చెప్పుకొచ్చాడు. పృథ్వీ వ్యాఖ్యలపై స్పందించే వారు తీరు కరెక్ట్ అని, పృథ్వీ తీరే తప్పని బ్రహ్మాజీ వ్యాఖ్యానించాడు. ఆ తర్వాత ఒక సినిమా ఫంక్షన్లో ఒక ప్రాస వీరుడును తీసుకొచ్చి సినిమా వేదికలపై రాజకీయ ప్రకటనలు వద్దంటూ చెప్పించారు. అలాంటి మాటలతో నిర్మాతను ముంచవద్దని అంటూ హితబోధ చేయించారు. ఇవన్నీ ఒక్క వారాంతంలో తేడాలో సినిమా ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న భిన్నమైన మాటలు. ఇలా అయినా పృథ్వీ లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటే మంచిదే. కేవలం పృథ్వీ మాత్రమే కాదు, జబర్దస్త్ బ్యాచ్ కూడా మిగిలే ఉంది. వాళ్ళు కూడా తెగ ఊగిపోతూ ఉంటారు. ఇకపై ఇలా ఊగిపోయే వాళ్ళందరికీ ఇండస్ట్రీ నుంచి మూతకాళ్ళు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ రాజకీయ ఉద్దేశాలు ఏమైనా ఉంటే వెళ్ళి రాజకీయాల్లో చేరండి, కానీ మా సినిమా ఫంక్షన్లు మీ ఇష్టానికి వాడుకుని లేని తలనొప్పులు తెచ్చిపెట్టవద్దని డబ్బులు పెట్టేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ముందుగానే వార్నింగులు ఇచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు అయిపోయి ఏడాదికి సమయం దగ్గర పడుతున్నా ఇంకా కిక్కు తగ్గని వారికి ఈ వారంలో మాత్రం అది గట్టిగానే తగ్గి ఉండవచ్చు.